ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, మైక్రోవేవ్. సో, ఇలా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇక్కడ ఉంది సార్. సో, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పార్ట్ వచ్చేసి లోపటికి వెళ్ళిపోయి మోటర్ అంతా కాలిపోవడం జరుగుతుంది సార్ ఇది. ఈ వాషింగ్ ప్రాబ్లమ్ ఉంది. ఏది మనకు నుంచి వాషింగ్ మిషన్‌కి 1 ఇంచ్ గ్యాప్ ఉంది కాబట్టి ప్రతి కస్టమర్ కొద్దిగా వాటర్ యూజ్ చేసే ముందు దీనికి కొద్దిగా ఆలోచించుకోవాలి సార్. కింద హాయ్ సార్. సో, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, మైక్రోవేవ్, సో, ఇలాంటియన్నీ కూడా సర్వీస్ చేస్తాం సార్. సో, ప్రస్తుతం మనం ఈ హోమ్ అప్లయెన్సెస్‌లో సంబంధించి మనం డోర్ టు డోర్ సర్వీస్ ఏదైతే ఉందో, సో, ఇప్పుడు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనం ఈ యూట్యూబ్‌లో ఛానెల్‌లో మనం ఇస్తున్నాం సార్. దీనికి ప్రతి ఒక్క కస్టమర్‌కి యూట్యూబ్ ద్వారా సర్వీస్ గురించి ఎవరైతే యూట్యూబ్ నుంచి మనకు కాల్ చేస్తారో, మా టెలికాలర్స్ ఉంటారు. సో, టెలికాలర్స్ కాల్ రిసీవ్ చేసుకొని, ఆ కాల్ సర్వీస్ ఇంజినీర్ ఉంటారు ఏరియా వైస్‌గా. సో, ఆ ఏరియా వైస్‌గా ఉన్న టెక్నీషియన్స్‌కి కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఫార్వర్డ్ చేస్తారు. ఆ డీటెయిల్స్‌కి ఆ సర్వీస్ ఇంజినీర్ తీసుకొని వితిన్ 1, 2 అవర్స్‌లో కస్టమర్ దగ్గరికి అటెండ్ అవుతారు సార్. సో, దీనికి అవన్నీ చెప్పే ముందు కూడా సో, ఫస్ట్ వాషింగ్ మిషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్. వాషింగ్ మిషన్‌లో టాప్ లోడ్ అండ్ సెమీ ఆటోమేటిక్ అండ్ ఫ్రంట్ లోడ్ ఇవి 3 ఐటెమ్స్ ఉంటాయి సార్ దీంట్లో. సో, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ మన ముందుంది సార్. ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ గురించి ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను సార్. దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ప్రతి కస్టమర్‌కి, దానికి ఏం పోయిందనేది కస్టమర్‌కి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం మనం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇక్కడ ఉంది సార్. సో, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పార్ట్ వచ్చేసి 2 ఐటెమ్స్ ఉంటాయి సార్. మెయిన్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 ఐటెమ్స్ ఉంటుంది. సో, పవర్ కంట్రోల్ పీసీబీ అంటే పవర్ కంట్రోల్ బోర్డ్ సార్. పవర్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే సర్క్యులేషన్ ఉందో ఈ పీసీబీ సార్. ఈ పీసీబీకి సంబంధించి టోటల్ ప్రోగ్రామింగ్ అంతా టోటల్ వాషింగ్ మిషన్‌కి సప్లిమెంట్ ఇస్తుంది ఇది పీసీబీ. సో, పీసీబీ వల్ల వాషింగ్ మిషన్‌కి టోటల్ ఆపరేటింగ్ జరిగేది పీసీబీ వల్ల సార్. సో, పీసీబీ సంబంధించి మెయిన్ మోటార్ ఉంటుంది, డ్రైన్ మోటార్ ఉంటుంది, సో, డోర్ స్విచ్ ఉంటుంది, ఇన్లెట్ వాల్వ్ ఉంటుంది. సో, దీనికి సంబంధించిన సెన్సార్స్ ఉంటాయి. దీంట్లో ప్రతి ఒక్క పార్ట్ కూడా ఇంపార్టెంటే సార్. సో, దీంట్లో ఒక మెయిన్ పార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ వచ్చేది పీసీబీ. పీసీబీ మన ప్రాబ్లమ్ ఏంటంటే వర్షాలు ఎక్కువ పడడం, వర్షాల్లో నానిపోవడం వల్ల, సో, హెవీ పవర్ సర్క్యులేషన్ రావడం వల్ల పీసీబీకి ప్రాబ్లమ్ వస్తుంది. ఆ పీసీబీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని వాషింగ్ మిషన్స్‌లో డిస్‌ప్లే ఉంటాయి. కొన్ని వాషింగ్ మిషన్స్‌లో డిస్‌ప్లే ఉండవు. ప్రస్తుతం ఈ డిస్‌ప్లే మోడల్ వాషింగ్ మిషన్‌కి ఇక్కడ ఏ ఉన్న ప్రాబ్లమ్ కూడా ఎర్రర్ వచ్చేస్తుంది మనకు. ఏ ఎర్రర్ వచ్చినా దానికి మనకు ఈజీగా కనుక్కోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉంది, ఏది మనకు జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతము ఇక్కడ నుంచి పీసీబీ సర్క్యులేషన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ మోటార్‌కి మెయిన్ మోటార్ కూడా సప్లై వెళ్తుంది. సో, దీంట్లో మెయిన్ మోటార్ ఎక్కడైతే ఉందో అది కింద బ్యాలెన్స్‌లో ఉంటుంది సార్. అది కింద బాటమ్‌లో. సో, ఈ బాటమ్‌లో ఉన్న మెయిన్ మోటార్ ఏదైతే ఉందో అది కూడా మెయినే సార్. సో, దీనికి ప్రతి ఒక్క కస్టమర్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ బాల్కనీలో గానీ, వాష్‌రూమ్‌లో గానీ అలాంటివి పెడుతున్నారు కాబట్టి దీంట్లో కిందికేని ఈ బాటమ్ నుంచి ఒక్కసారి ఇలా చూడండి. ఈ బాటమ్‌లో ఏదైతే ఉందో ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఉంది ఫ్లోరింగ్ నుంచి వాషింగ్ మిషన్‌కి. ఈ వాషింగ్ మిషన్ 1 ఇంచ్ గ్యాప్‌లో పైపుతో లేదంటే మగ్గుతో వాటర్ పోసినప్పుడు ఇలాంటి వాటర్ లోపటికి వెళ్ళిపోయి మోటార్ అంతా కాలిపోవడం జరుగుతుంది సార్ ఇది. ఈ వాషింగ్ మిషన్‌లో మెయిన్ అదే ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్త పడాల. సో, దీంట్లో ఫ్లోరింగ్ నుంచి వాషింగ్ మిషన్‌కి 1 ఇంచ్ గ్యాప్ ఉంది కాబట్టి ప్రతి కస్టమర్ కొద్దిగా వాటర్ యూజ్ చేసే ముందు దీనికి కొద్దిగా ఆలోచించుకోవాలి సార్. కింద మెయిన్ మోటార్ ఉంటుంది. దానిపైన వాటర్ పడితే ఆ మెయిన్ మోటార్ ఏదైతే ఉందో అది కాలిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రతి కస్టమర్ ఇంట్లో జరుగుతున్న ప్రాబ్లమ్ అదే ఉంది కాబట్టి కస్టమర్‌కి ఐడియా ఉండదు కాబట్టి మనం ఈ యూట్యూబ్ ద్వారా చెప్పదలుచుకున్నాం ప్రతి కస్టమర్. సో, ప్రతి ఒక్క కస్టమర్ కూడా యూట్యూబ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్క కస్టమరు అలా ఒకసారి జాగ్రత్త పడండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడండి. దాని తర్వాత వాషింగ్ మిషన్‌లో మనకు వచ్చే ప్రాబ్లమ్ పీసీబీ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, పీసీబీ నుంచి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఈ పీసీబీకి రిపేర్ కూడా చేయొచ్చు సార్. రిపేర్ చేయొచ్చు. కొత్త పీసీబీ మార్చాల్సిన అవసరం లేదు. సో, దీనికి రిపేర్ కూడా చేయొచ్చు. తక్కువ మన బడ్జెట్‌తో మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కొత్త పీసీబీ తీసుకొచ్చి మనం రీప్లేస్ చేసి
ఆ పీసీబీకి మార్చి మళ్ళీ సేమ్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా మనం వాషింగ్ మిషన్ ఉన్న ఏదైతే పీసీబీ ఉందో ఆ పీసీబీకి కూడా రిపేర్ చేసుకుని నడిపించవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 100% యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే న్యూ పీసీబీ ఉందో అలాగనే సేమ్ వర్క్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా. సో ప్రతి కస్టమర్ కూడా సో కొత్త బోర్డు తీసుకొని పీసీబీ కొత్తది వేద్దాము, ఈ పాత రిపేర్ వచ్చింది కదా అని చాలా కస్టమర్స్ మాకు చెప్పారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సార్. ప్రతి కస్టమర్ కూడా ఈ పీసీబీకి రిపేర్ చేసుకోవచ్చు. ఆ రిపేర్ చేసిన పీసీబీని యూజ్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఎలా అయితే న్యూ పీసీబీ నడుస్తుందో వర్క్ అలాగనే సేమ్ నడుస్తుంది సార్. ఇది నేను టాప్ కవర్ ఉంది దీనిపైన, వాషింగ్ మిషన్ పైన ఈ టాప్ కవర్ నేను తీసి కూడా చూపిస్తాను. దీంట్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి సార్, దీంట్లో కొన్ని స్పేర్ పార్ట్లు కూడా ఉంటాయి, అది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇది టాప్ కవర్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ ఉంటాయి, ఇలా తీసేసి ఇది తీసి చూసుకోవచ్చు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది వాషింగ్ మిషన్కి సంబంధించింది ప్రతి ఒక్క పార్ట్ ఇంపార్టెంట్. సో చూడండి, ఇది ఒక ప్రెజర్ సెన్సార్, వాటర్ కంట్రోల్ చేసేది ప్రెజర్ సెన్సార్ అంటారు దీనికి. ఈ సెన్సింగ్ వల్లనే మనకు పీసీబీకి సప్లై వెళ్తుంది. పీసీబీ వాటర్ ఎంతైతే తీసుకోవాలో ఆ తీసుకున్న తర్వాతనే మనకు ఈ వాటర్ కట్ ఆఫ్ చేస్తుంది. దాని తర్వాతనే మోటార్కి సప్లై వెళ్తుంది. ఆ సప్లై వెళ్ళిన తర్వాతనే వాష్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ మొత్తం ప్రోగ్రామ్ చేసేది ఇక్కడ మనకు పీసీబీ ఏదైతే చెప్పానో పవర్ కంట్రోల్ బోర్డ్ అని, ఈ పీసీబీ మనకు కంట్రోల్ చేస్తుంది. మెయిన్ పీసీబీ ఉంటుంది సార్. ఇది చాలా హెవీ కాస్ట్ ఉంటుంది. దానికి కొత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి రిపేరబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, రిపేర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు అండి. సో రెండో విషయం వచ్చేసి ఈ వాటర్ తీసుకునేటప్పుడు పీసీబీ ఏదైతే ఉందో ఇక్కడ ఇన్లెట్ వాల్ ఉంది సార్. ఈ ఇన్లెట్ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ వల్ల మనకు వాటర్ వస్తుంది సార్. ఇక్కడ నుంచి ఇక్కడ వాల్ నుంచి ఇక్కడ 2 ఇచ్చారు సార్. ఒకటి కూల్ వాటర్, ఒకటి హాట్ వాటర్. దీంట్లో హాట్ కావాలంటే హాట్ పెట్టుకోవచ్చు, కూల్ కావాలంటే కూల్ కూడా పెట్టుకోవచ్చు. నార్మల్గా జనరల్గా కూల్ వాటర్తో నార్మల్ వాటర్ తోటే మనం ఇక్కడ యూజ్ చేస్తారు ప్రతి కస్టమర్. సో ఇక్కడ ఈ వాటర్ ఈ పంప్ ఆన్ అయిన తర్వాత ఇలాగా సో ఇక్కడ నుంచి మన ట్రే ఏదైతే ఉందో ఈ ట్రేలో వాటర్ వస్తుంది సార్. ఇక్కడ నుంచి వాటర్ మొత్తం తీసుకున్న తర్వాత సో దీంట్లో వాటర్ తీసుకునేటప్పుడే మనం దీంట్లో సోప్ ట్రే సార్ ఇది. ఇక్కడ మనం సర్ఫ్ వేసుకోవచ్చు సోప్ ట్రే. సో దీంట్లో ఎంతైతే మనకు కావాల్సిన సోప్ ఉందో అంత వేసుకున్న తర్వాత అది క్లోజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఈ వాటర్ తీసుకునేటప్పుడు ఏదైతే మనం సోప్ వేసామో దీంట్లోకి మొత్తం వాటర్ వచ్చేసి ఇలా మొత్తం టోటల్గా ఈ మెయిన్ ఏదైతే డ్రమ్ ఉందో ఇది డ్రమ్ అంటారు సార్ ఇక్కడ. సో ఈ డ్రమ్ లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాష్ కంటిన్యూ అవుతుంది. వాష్ కంటిన్యూ అయిన తర్వాత టోటల్గా అలా ఒక 40 మినిట్స్ అట్లా రన్ అవుతుంది సార్ వాషింగ్ మిషన్. 40 మినిట్స్ తర్వాత సో డ్రైన్ సోక్ అవ్వాలి. సోక్ అయిపోయిన తర్వాత డ్రైన్కి వెళ్తుంది. డ్రైన్లో తర్వాత మొత్తం వాటర్ అంతా రిలీజ్ అయిపోతాయి. సో వాటర్ రిలీజ్ అయిపోయి మళ్ళీ ఒకసారి వాటర్ తీసుకుంటుంది. వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాష్ అవుతుంది ఒక 5 మినిట్స్. దాని తర్వాత మళ్ళీ టోటల్కి డ్రైన్ అయిపోయి అక్కడికి 9 మినిట్స్ బ్యాలెన్స్ అవుతుంది. ఆ 9 మినిట్స్లో 2 మినిట్స్ వాటర్ తీసేస్తుంది. 7 మినిట్స్ బ్యాలెన్స్ అవుతుంది. సో 7 మినిట్లో మొత్తం వాషింగ్ మిషన్లో ఏదైతే క్లాత్ ఉన్నాయో మనం ఏదైతే బట్టలు వేస్తామో ఆ బట్టలన్నీ కూడా మొత్తం టోటల్గా డ్రై అయిపోతాయి సార్. డ్రై అయిపోయిన తర్వాత టోటల్గా ఇక్కడ ఏదైతే పీసీబీ డిస్ప్లే ఉందో ఇక్కడ కంప్లీట్గా ఎండ్ అని వచ్చేస్తుంది సార్. ఆ ఎండ్ వచ్చినప్పుడు ఒక ఎండ్ రాగానే ఇమ్మీడియట్గా డోర్ తీయకూడదు సార్. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. 2 మినిట్స్ వెయిట్ చేయాలంటే 2 మినిట్స్ వెయిట్ చేయడం కారణం ఏంటంటే ఇక్కడ డోర్ స్విచ్ ఉంటుంది సార్. వాషింగ్ మిషన్కి ఇక్కడ డోర్ లాక్ ఉంటుంది. ఈ డోర్ లాక్కి పవర్ కంట్రోల్ అయిపోయినప్పుడు ఈ డోర్ లాక్ నుంచి ఇక్కడ పవర్ ఏదైతే ఉందో అది అక్కడ నుంచి మొత్తంగా మైనస్ అయిపోతుంది. సో మైనస్ అయిపోయినాక 2 మినిట్స్ తర్వాతనే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అయిన తర్వాత మనం మన క్లాత్ తీసుకోవాలి. సో అలా డ్రై చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఏదైతే వాషింగ్ మిషన్ ఉందో వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ ఆపరేటింగ్ ఇలా ఉంటుంది. సో సేమ్ ఇలాగనే టాప్ లోడ్లో కూడా ఇలాగనే ఉంటుంది. బట్ ఇది ఏదైతే ఫ్రంట్ నుంచి క్లాత్ వేస్తామో దీనికి టాప్ లోడ్ వాషింగ్ మిషన్కి అయితే టాప్ నుంచి వేస్తాము. సెమీ ఆటోమేటిక్ ఉంటే వాషింగ్ మిషన్లో సెపరేట్గా రైట్ సైడ్లో వచ్చేసి మనకు క్లాత్ మొత్తం పిండేస్తాము. సో రెండోది లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు డ్రై అవుతుంది సార్. ఒకటి వాష్ చేసే డ్రమ్ ఉంటుంది, రెండోది డ్రై చేసే డ్రమ్ ఉంటుంది. సో అది సెమీ ఆటోమేటిక్ సార్. వాషింగ్ మిషన్లో 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్, సెమీ ఆటోమేటిక్. సో ఈ వాషింగ్ మిషన్ సంబంధించి ఈ ఐటమ్స్ ఉంటాయి సార్. దీనికి కొద్దిగా ప్రతి కస్టమర్ కూడా వాష్రూమ్లో పెట్టుకున్నప్పుడు కానీ, బాల్కనీలో పెట్టుకున్నప్పుడు కానీ, వర్షాలు పడేటప్పుడు కానీ ఈ వాషింగ్ మిషన్కి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలి. సో దీనిపైన బ్యాలెన్స్ మన బాడీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు వాషింగ్ మిషన్కి 1 ఇంచ్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్కి ప్రతిసారి అదే చెప్తున్నాను సార్. ఇది ఒకసారి చూడండి.
దీనికి తక్కువ ప్లేస్ ఉంటుంది, ఇక్కడ మనకు రస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒకసారి జాగ్రత్త పడాలి. సో వాషింగ్ మిషన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ప్రతి కస్టమర్ కూడా ఇది క్యాప్ వస్తుంది, డ్రైన్ క్యాప్ సార్ ఇది. ఇక్కడ ఒక థ్రెడ్ ఉంటుంది, అది కూడా ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కస్టమర్ కూడా చేసుకోవచ్చు. మీకు అలాంటి అర్థం కానప్పుడు లేదు, సో మీరు జస్ట్ ఒక కాల్ చేస్తే చాలు. మీ కాల్ చేసిన నెంబర్ మా టెలికాలర్స్ రిసీవ్ చేస్తారు. సర్వీస్ ఇంజనీర్స్ ఉంటారు ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క టెక్నీషియన్ ఉంటారు. సర్వీస్ ఇంజనీర్కి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. సో ఫార్వర్డ్ చేసి వాళ్ళకి పంపిస్తారు. కంప్లైంట్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్లో కస్టమర్కి కాల్ వెళ్ళిపోతుంది. సో 2 అవర్స్ 3 అవర్స్ లోపు కస్టమర్ దగ్గర అటెండ్ అవుతారు. టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ప్రతి కస్టమర్కి. మా సర్వీస్ ఛార్జ్ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది సార్. సో ఆ 200 రూపీస్ ఏదైతే తీసుకుంటామో కస్టమర్ దగ్గర 30 డేస్ వ్యాలిడ్ ఉంటుంది సార్. అది 30 డేస్ లోపల ఏదైనా ప్రాబ్లం వస్తే 3 విజిట్స్ ఫ్రీ ఉంటుంది సార్. 200 రూపీస్కి 3 విజిట్ ఫ్రీ ఉంటుంది. ఆ కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి స్పేర్ పార్ట్ ఒకవేళ రీప్లేస్ చేసినా సో మనకు 200 రూపీస్లోనే సర్వీస్ ఇస్తాము. ఏదైనా స్పేర్ పార్ట్ పోతే ఎనీథింగ్ ఏదైనా ప్రాబ్లం పోవచ్చు. సో ఏ పార్ట్ అయినా పోవచ్చు, ఆ పార్ట్కి సపరేట్ కాస్ట్ ఉంటుంది సార్. ఈ పార్ట్కి ఇంత కాస్ట్ అని చెప్పలేము సార్, అక్కడ ఏ పార్ట్ పోయిందని చెప్పలేము కదా. సో అది ప్రతి కస్టమర్ ఇంటికి పోయిన తర్వాతనే ఆ పార్ట్ చూసి దానికి ఒక కాస్ట్ ఎంత ఉందో చెప్తారు సార్. బెస్ట్ ప్రైస్ ఉంటుంది సార్, బెస్ట్ సర్వీస్ ఉంటుంది. సో మన హైదరాబాద్ టు సికింద్రాబాద్ ఆల్ రౌండ్ ఏరియా, ఎనీ ఏరియా హైదరాబాద్ టు సికింద్రాబాద్ ఏ ఏరియాలో కూడా ప్రాబ్లం వచ్చినా మీకు 24/7 మీకు సర్వీస్ ఇస్తాం సార్. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో మీరు డోర్ టు డోర్ ఒక కంప్లైంట్ చేసి చూడండి, మీ ఇంటికి టెక్నీషియన్ వస్తారు. సో మా సర్వీస్ ఇంజనీర్ వచ్చేసి ఏ ప్రాబ్లం ఉన్నా మీ ఇంటి దగ్గరనే సాల్వ్ చేసి ఇస్తారు. దీంట్లో ఏదైతే మనం త్రిభుజం మన డ్రమ్ అని చెప్పామో, ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో మన స్కేల్ రావడం కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీంట్లో డ్రమ్ అని ఉంటుంది. సో అది కూడా బ్రేక్ అయిపోతే కూడా అది కూడా రీప్లేస్ చేస్తారు. వీలైనంత వరకు మీ ఇంటి దగ్గరనే సర్వీస్ అయిపోతుంది సార్. అలాంటి ఏది ఉన్నా కూడా మాకు కంప్లైంట్ చేయండి, మేము వస్తాము, అది చేసిస్తాము. సో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, మైక్రోవేవ్ ఇలాంటి ఏది ఉన్నా కూడా మీరు కంప్లైంట్ చేస్తారు, నో ప్రాబ్లమ్స్.